హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వస్దా టీవీ. ఈ రోజు మనం ది గ్రేట్ ఆర్టిస్ట్ కాసుల పద్మావతి గారితో ఉన్నాం. మరి ఈ రోజు ఆవిడ ఎలాంటి ఆర్ట్ వేస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఓకే, సో ఈ రోజు మాకు ఎలాంటి ఆర్ట్ వేస్ చూపించబోతున్నారు? నేను అరేకా లీఫ్ ఓకే, ఇలా ఉంటుంది. దీనిపైన గ్లాస్ కలర్స్ ఒక వినాయకుని వేసి చూపిద్దాం. ఓకే, సో ఈ ఆర్ట్లో కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా? చాలా ఉంటాయి. ఓకే, ఈ రోజు మనం ఇది ఏం లీఫ్ అండి? అంటే అరేకా లీఫ్. జనరల్గా ఇవి మనం తినేసి పడేస్తూ ఉంటాము, కానీ దీనిపైన మనం ఆర్ట్ వేసి చూపించబోతున్నాం. ఓకే, దీనిపైన వినాయకుడు ఆర్ట్. ఓకే, చూసేద్దాం. అండ్ ఈ పెయింటింగ్ అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? నేను చిన్నప్పటి నుంచి, చాలా చిన్నప్పటి నుంచి, థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు ఏ బొమ్మలు వేస్తూ. ఓకే, సో చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారా? ఓకే, సో జనరల్గా చిన్నప్పుడు అంటే చాలామంది పెయింటింగ్స్ అంటే మనం పిచ్చి గీతలు అలవాటే ఉంటుంది, కానీ ఆ తర్వాత కంటిన్యూషన్ అనేది దానిపైన ఇంట్రెస్ట్ ఎలా పెరిగింది? చాలా అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్. సో ఏ పేపర్ కనిపించినా, అంటే ఏది ప్లేన్ కనిపించినా ఏదో ఒకటి చేయాలి, వర్క్ చేయాలి. అంటే నాకు తోచింది ఏదో చేస్తుందని. సో మా అమ్మ కూడా మంచి క్రిటిక్. ఓకే, ప్రొఫెషనల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఇదంతా మీరు టైంపాస్ కోసం చేస్తూ ఉన్నారు. సో ప్రొఫెషనల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? ప్రొఫెషనల్గా అంటే 2011. అది కూడా ఎలాగంటే శిల్పారామంలో నైట్ బజార్ మా హస్బెండ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే, సో అది చేస్తున్నప్పుడు కొంచెం అక్కడ ఆర్ట్ నేర్పిస్తున్నారు. నేర్చుకుంటావా అంటే ఇంకా అసలు మనకి ఇంకా చాలా ఇంట్రెస్ట్. అప్పటికే పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అవును, సో అట్లా స్టార్ట్ అయింది నా కెరీర్. అక్కడ నేను నిర్మల్ పెయింటింగ్, తాంజూర్ అండ్ కలంకారీ ఆర్ట్ ఇవి. ఓకే, ఇంకా అట్లా నా కెరీర్ స్టార్ట్ చేసాను. ఇంకా అది కంటిన్యూ అవుతుంది ఇప్పటికి. ఇప్పుడు వరల్డ్ అవార్డ్స్ అండ్ చాలా సర్టిఫికేట్స్ కూడా వచ్చాయి కదా? సర్టిఫికేషన్ కూడా అయిపోయింది కదా? ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇది కంప్లీట్గా? ఇది వినాయకుడు. సో వినాయకుడు బాడీ పోర్షన్ ఉంటుంది కదా, సో అది బ్లాక్ కలర్ తో మనం అవుట్లైన్ వేసుకోవాలి. ఓకే, సో మనం ప్లేస్ లో మనకి ఎక్కడైతే పెన్సిల్ వర్క్ ఉంటుందో అదంతా కూడా మనం బ్లాక్ తో వేసేసుకోవాలి. ఓకే, మనం ఫస్ట్ మనం ఏం డ్రా చేద్దాం అని డిసైడ్ అయ్యి ఇలా ప్లెయిన్ గా ఉన్న దాని మీద మనం పెన్సిల్ తో స్కెచ్ వేసుకోవాలి. ఓకే, సో లైనర్ తో అవుట్లైన్ అంతా మనం ఏదైతే పెన్సిల్ తో స్కెచ్ ఇచ్చుకున్నామో దాన్ని అంతా అవుట్లైన్ తో ఫిల్ చేసుకోవాలి. ఇది వెంటనే డ్రై అయిపోతుందా లేకపోతే హాఫ్ అన్ అవర్ అలా టైం తీసుకుంటుంది? ఓకే, సో ఇది హాఫ్ అన్ అవర్ మనకి డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మిగిలిన పెయింట్స్ తో మనం కలరింగ్ ఇచ్చుకోవాలి. అండ్ మీరు తీసుకున్న ఫస్ట్ అవార్డ్ ఏంటి? అవార్డ్ ఆర్ సర్టిఫికేషన్ ఆర్? నేను తీసుకున్న ఫస్ట్ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఓ, సో స్టార్టింగ్ మీది వచ్చి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఓకే, ఇండియన్ స్టార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నార్త్ ఇండియా నుంచి వచ్చింది. ఓకే, తర్వాత చెన్నై నుంచి రియల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒకటి ఉంది. మళ్ళీ గ్లోబల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇలా డిఫరెంట్ గా చాలా తీసుకున్నాను. సో మీరు తీసుకున్న ఫస్ట్ రికార్డ్ ఉంది కదా, అది ఏ పెయింటింగ్ వచ్చింది? అది నేషనల్ ఆస్ట్రేలియన్ నేషనల్ బర్డ్ అన్నమాట, ఈము అని. అవును, ఓకే, దానికోసం ఇచ్చారు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది ఫస్ట్ నేను తీసుకున్నది. ఇప్పుడు ఇది కూడా చూస్తుంటే చాలా క్రియేటివ్గా ఉంది, ఈ లీఫ్ మీద మనం పెయింటింగ్ అన్నది. సో చక్కగా ఇలాగా అవుట్లైన్తో మనం ఇలా కూడా ఉంచుకోవచ్చు, లేదా కలర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి కంప్లీట్ అవుట్లైన్ అంతా బ్లాక్తో ఫిల్ చేస్తారు. కావాలి అంటే జస్ట్ ఈ అవుట్లైన్ ఒకటే ఇచ్చి వదిలేసినా కూడా అసలు చాలా బాగుంది. సో ఈ బ్లాక్తో ఇలా కావాలి అంటే ఇలా కూడా వదిలేసుకోవచ్చు. కలర్స్ టచ్ అప్ ఇస్తే ఇంకా హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ మెయిన్ ఆర్టిస్ట్కి కావాల్సింది ఒకటి ఏంటి అంటే ఈ కలర్ కాంబినేషన్ అన్నది సరిగ్గా చూస్ చేసుకోవడం కదా. ఎక్కువగా మీరు ఏ పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు? అంటే లైక్ పోర్ట్రైట్సా లేకపోతే ఇలాంటి ఆర్ట్? సో మైథాలజీ. సో ఫస్ట్ మనం ఒక ఆర్ట్ చేయాలి లేకపోతే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అంటే జస్ట్ పేపర్స్ మీద నుంచి స్టార్ట్ చేయాలా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా? పెన్సిల్ వర్క్ బాగా చేయాలి. ఓకే, సో ఎవరైనా కూడా స్టార్ట్అప్ అనేది మనం పెన్సిల్ వర్క్తో ఇవ్వాలి. ఓకే, ట్రాన్స్పరెంట్ అంతా కూడా మనకి తర్వాత ఎలివేట్ అవుతుంది, అంటే డ్రై అయిపోయిన తర్వాత ఎలివేట్ అవుతుంది. ఓకే, సో మీరు ఫస్ట్ తీసుకున్న రికార్డ్ అది. అండ్ ఆ తర్వాత మార్వెల్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఓ, సో మీరు అన్నీ డైరెక్ట్గా వరల్డ్ రికార్డ్సే కొట్టారు. ఓకే, సో అప్పుడు ఏం పెయింటింగ్ ఇచ్చారు మీకు? అంటే అన్నీ కూడా నేను తీసుకుంది ఈమో ఎక్స్. ఓకే, ఈమో ఎక్స్ అండ్ పిస్తా షెల్స్. ఓకే, పిస్తా షెల్స్ పైన 108 డిఫరెంట్ పోజెస్ తోటి
గణనాథుల్ని వేశాను. ఓకే. అప్పుడు ఫస్ట్ అందులో తీసుకుంది పిస్తాషియల్స్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. అది పిస్తాషియల్స్ లో ఫస్ట్ తీసుకుంది. ఈమో ఎగ్స్ లో తీసుకుంది హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఓకే. సో ఈవెన్ మనం పిస్తా షెల్స్తో కూడా వరల్డ్ రికార్డ్ తీసుకోవచ్చు అన్నది ప్రూవ్ చేశారు మీరు. దానిపైన 108 గణనాథుల్ని మీరు పోర్ట్రేట్ చేశారు. అమెరికన్ రికార్డ్ కూడా వచ్చింది, రికార్డ్ సెట్టర్ అని. అమెరికన్ వాళ్ళు కూడా గుర్తించి ఇచ్చారు. ఓకే. సో మైథాలజీ ఎక్కువ చేస్తా అన్నారు కదా. అండ్ ట్రై చేసిన వాటిలో మీకు బాగా నచ్చి ఇష్టమైంది ఏమైనా పోర్ట్రేట్స్ వచ్చాయా అవుట్పుట్ అంటే ఆయిల్ పెయింటింగ్ లో? అర్ధనారీశ్వరం పెయింటింగ్ బాగా ఇష్టం నేను చేసిన వాటిలో. ఓకే. చిన్నప్పుడు చేసిన వర్క్స్ లో వరోదిన పర్వరాట్యుడు ఒకటి వాటర్ కలర్స్ లో చేశాను. ఓకే. నాకు అదొకటి బాగా ఇష్టం. ఒకవేళ నేను మళ్ళీ చెయ్యాలి అనుకుంటే ఆ వర్క్ చేస్తాను, అంటే పెద్దది. అప్పుడు చిన్నతనంలో ఏదో మిస్టేక్స్ చేస్తుంటాం ఆ వర్క్ లో, నాకు ఆ వర్క్ ఇష్టం బాగా. ఓకే. అండ్ ఈ పెయింటింగ్స్ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అంటే మైథాలజీ పరంగా ఏదైనా టెంపుల్స్లో కానీ? నేను ఇచ్చాను. ఓకే. సిద్ధి వినాయక టెంపుల్ అని మల్కాజ్గిరిలో ఉంది, ఆ టెంపుల్కి ఇచ్చాను. ఓకే. అమ్మవారు ఇచ్చాను, లలితాదేవి అమ్మవారిని పెయింటింగ్ చేసి ఆయిల్ కలర్లో ఇచ్చాను. 2015లో ఇచ్చాను. ఓకే. సో జనరల్గా మీకు ఒక పెయింట్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు అమ్మవారి రూపం కానీ ఇవన్నీ ఎన్ని డేస్ అవుతాయి? 15 డేస్లో చేసుకోవచ్చు. ఓకే. సో దేనికైనా అంటే ఆయిల్ పెయింటింగ్ అయినా లేదా దేనికైనా కూడా మనం 15 డేస్ అన్నది గ్రేస్ పీరియడ్లో పెట్టుకోవచ్చు. ఓకే. సో మాట్లాడుతుంటేనే బ్యూటిఫుల్గా వినాయకుడికి అయితే రెడీ అయిపోయింది. కలర్ కాంబినేషన్స్ కూడా మనం చక్కగా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఎల్లో, రెడ్, బ్లూ ఇలా ఒక 2-3 కలర్ కాంబినేషన్స్ తీసుకొని దాంట్లోనే మిక్సప్ చేసాం. జస్ట్ ఆల్మోస్ట్ ఒక 20 minutes టైం తీసుకున్నామేమో కదా. ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ రెడీ అయిపోయింది. సో చిన్న చిన్న టచ్అప్స్ ఉన్నాయి. జస్ట్ మనం బాగా హైలైట్ అవ్వాలి అంటే పెయింటింగ్ ఏమైనా కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఆర్ట్ అన్నది చాలా హైలైట్ అయిపోతుంది. సో మనం జస్ట్ చూసుకోవాల్సింది ఎలాంటి కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అండ్ ఆర్ట్ కూడా మనం ఏ ఆర్ట్ తీసుకున్నాం అంటే ఏమైనా చిన్న చిన్న ఆర్ట్లో అయితే చిన్న చిన్న హైలైట్స్ ఇస్తే సరిపోతుంది. కొంచెం ఇలాంటి పెద్ద ఆర్ట్ తీసుకున్నప్పుడు వాటిలో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూసారు కదా వినాయకుడు అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. దాంట్లో కేవలం మనం ఒక 2 or 3 కలర్స్ తీసుకున్నాం, దాంతోనే మనం హైలైట్ చేస్తాం. చూసారా మనం మాట్లాడుతుంటేనే బ్యూటిఫుల్ ఆర్ట్ రెడీ అయిపోయింది. ఎంత చక్కగా ఉన్నాడో కదా వినాయకుడు. చూడండి ఫస్ట్ అవుట్లైన్ అంతా బ్లాక్తో ఇచ్చాం, ఆ తర్వాత కంప్లీట్ ఫిల్లింగ్ అంతా కూడా మంచి ఎల్లోయిష్, బ్లూ, రెడ్, గ్రీన్ కేవలం ఒక 3-4 కలర్స్ మాత్రమే తీసుకొని మంచి అవుట్లైన్ అన్నది ఇచ్చి ఫిల్లింగ్ కూడా చేస్తాం. సో ఇక్కడైతే మనకి లీఫ్ మీద జస్ట్ ఒక అరేకా లీఫ్ తీసుకొని ఇంత బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే రెడీ చేసాం. అండ్ దీంతోపాటు ఆల్రెడీ ఇంతకుముందు మీరు చేశారు కదా ఇది శివుడు. ఓకే. సో చూసారు కదా ఆల్రెడీ ఇది డ్రై అయిపోయింది. మనకి డ్రై అయిపోయిన తర్వాత ఇలా షైన్ అవుతూ ఉంటుంది. గ్లాస్ పెయింట్స్ కాబట్టి మనకి షైనింగ్ అన్నది చాలా బాగుంటుంది. ఒక్క 1/2 hour or 1 hour తర్వాత మనకి వినాయకుడు కూడా డ్రై అయిపోయాక ఇలా షైన్ అవుతూ ఉంటారు. సో ఇందులో చూసినట్టయితే అవుట్లైన్ యాస్టీస్ బ్లాక్తో ఇచ్చారు శివుడు దాంట్లో కూడా. అండ్ ఇక్కడ ఎక్కువ బ్లూ అండ్ గ్రీన్ తీసుకొని మనకి ఫిల్లింగ్ అంతా కంప్లీట్ చేశారు బ్రౌన్. అండ్ ఫ్లవర్స్ చూస్తే రెడ్తో ఫిల్లింగ్ ఉంది. సో ఇంత బ్యూటిఫుల్ ఆర్ట్ మనం చేయొచ్చు. జస్ట్ అరేకా లీవ్స్ తీసుకొని చేశారు. ఇది మీకు ఏ సైజులో అయినా అవైలబుల్ ఉంటుంది, ఏ సైజ్ అయినా తీసుకొని దాన్ని మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఓకే అండి, చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఈరోజు హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి 1/2 hour 1 hour టైం దొరికినప్పుడు ఏం చేయాలో తెలియదు, హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా థ్యాంక్ యూ, మంచి ఆర్ట్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాసుల పద్మావతి గారు. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూశారు కదా, ఈరోజు మనం చక్కగా ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ కాసుల పద్మావతి గారు చేసి చూపించారు. మనం కూడా నేర్చుకున్నాం కదా. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండ్ ఆర్ట్స్తో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.